Superbly done. Yeah, congratulations. Thank you. Kirti, how was it? जजेस बोलेंगे कैसा? अच्छा लगा? हाँ अच्छा लगा. मजा आ गया? थोड़ा किया మజా किया. కీర్తి చావ్లా అండ్ గోవింద్ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ ముందుగా రోజా గారు ఏమంటున్నారు చూద్దాం. ఇది ఏ సినిమాలో సాంగ్ కీర్తి? సాంబా మేడం. యాక్చువల్ గా జూనియర్ ఎన్టీఆర్ గారన్నా లేదా బాలకృష్ణ గారన్నా లేదా పెద్ద ఎన్టీఆర్ గారన్నా కూడా హిట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. అసలు వింటూనే క్యాచీ సాంగ్స్ వదిలేసి ఇది ఏ సినిమా అని అడిగే ఒక సాంగ్ మీరు చేశారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. మీ పిక్చర్ లో సాంగే చేయొచ్చు కదా, అన్ని హిట్ సాంగ్స్ కదా. అదిలో ఆల్రెడీ సునంద తీసుకో దట్ సాంగ్. అది కాకుండా ఇంకా హిట్ సాంగ్ ఉంది నాగమల్లి, చాలా మంచి సాంగ్. ఎందుకంటే ఒక హిట్ సాంగ్ అన్నప్పుడు మీకు ఈజీగా రీచ్ అవుతుంది. ఇప్పుడు ఏదో సాంగ్ తెలియకుండా మీరు ఎంత కష్టపడ్డా కూడా ఒక్కొక్కసారి మైనస్ అవుతుంది. ఆల్రెడీ మాస్టర్ మీరు నాగేశ్వరరావు గారుగా వెంకీగా అసలు మంచి మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకొని అంతకు ముందు ఇట్లా అమ్మోరు వచ్చినట్టు ఈ సాంగ్ ఎందుకో నాకు మీ సెలెక్షన్ లో కొంచెం డల్ అనిపించింది. సాంగ్ వేస్ గా వెంటనే క్యాచీగా లేదు, కానీ డాన్స్ చూస్తే మాత్రం బాగా చేశారు. ఇద్దరు బాగా చేశారు. వెయిట్ లిఫ్టింగ్ మాత్రం వదలట్లేదు. ఇక్కడ ఒకటన్నా పెడుతున్నారు కంపల్సరీగా. ఇప్పుడు ఫ్రంట్ లో పెడితే ఏమన్నా అంటారని వెనక్కి తిప్పారు. ఓకే, ఓవరాల్ గా డాన్స్ బాగా చేశారు. మీరు ఎప్పుడు సాంగ్ సెలెక్షన్ బాగుంటుంది, ఆ సాంగ్ సెలెక్షన్ మాత్రం ఎప్పుడు తప్పు చేయొద్దండి. అదే మీకు 50% ప్లస్ అవుతుంది. థ్యాంక్ యూ. మరి రోజా గారి స్కోర్స్ 70 out of 100. రోజా గారు చెప్పిన తర్వాత నాకు అడగాలని ఉంది, ఏంటిది లక్కీ? అది ఒకసారి ఎత్తితే పాట బాగుంటుందా? నోబెల్ మాస్టర్ గోవింద్ సార్, ఈ టైం మీరు ఎస్కేప్ చేశారు అమ్మాయిని. కీర్తి ఫస్ట్ హాఫ్ బాగలేదు. ఫస్ట్ హాఫ్ వచ్చి మీరు ఏదేదో చేస్తారు, నాన్ సింక్ చాలా చోట్ల మర్చిపోయి. అక్కడ నుంచి మీరు దిగిన తర్వాత రెండు మూడు ప్లేస్ లో కోఆర్డినేషన్ వాస్ గుడ్. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ సంథింగ్ వెంట్ రాంగ్ అండ్ ఈస్ డూయింగ్ సంథింగ్. ఆల్వేస్ he does his work nicely. I told you know I'm last previous episode ఇదిలో కూడా చెప్పాను నేను. మీరే ఈ తర్వాత నేను కొరియోగ్రాఫ్ చూడలేదు. మిమ్మల్ని చూస్తే అవుట్ స్టాండింగ్ గా మీరు తెలుస్తున్నారు. అక్కడ అతను ఏమో పర్ఫెక్ట్ టైమింగ్ లో పర్ఫెక్ట్ గా చేస్తారు, మీరు కొంచెం మర్చిపోయి లెగ్ ఏదో అన్ఫినిష్డ్ కింద నీస్ లో పోయి చేశారు కదా. అక్కడ నుంచి మేళ పైకి రావడం మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటి మూమెంట్ పెట్టవద్దు గోవింద్, ఇట్స్ యువర్ ఫాల్ట్. అది అలాగా చేయవద్దు, మీకే మైనస్. తర్వాత ఫ్లవర్స్ వచ్చారు, లీవ్స్ అదిరింది, అక్కడ స్టార్ట్ అయింది ప్లస్. ఆ తర్వాతనే కొంచెం చూడడానికి చాలా బాగుంది. అది వచ్చి అది చుట్టూ తిరిగి బాయ్స్ వెరీ గుడ్ బాయ్స్, చాలా బాగా చేశారు. అది పర్ఫెక్షన్ ఫార్మేషన్, తర్వాత ప్రతి ఒక్క లైన్ కు ఒక ఫార్మేషన్, వర్టికల్ హారిజాంటల్ కూర్చొని చుట్టూ సర్కిల్ లాగా చేశారు. అదన్నీ నైస్, అది కాపాడింది. సో ఎండ్ లో రామారావు సార్ మాస్క్ వేసుకొని, ఇంకా కొంచెం పెద్ద మాస్క్ చూస్తే మీరు కాల్ పట్టిన తర్వాతనే నేను ఫేస్ చూసా, అది టక్కునే రిజిస్టర్ అవ్వలేదు. తర్వాత మీరు కాల్ పట్టిన తర్వాత ఓహో ఎన్టీఆర్ సార్ మాస్క్ వేసుకున్నారు అని తెలిసింది. సో కీర్తి, సంథింగ్ వెంట్ రాంగ్, డోంట్ అలో దట్, బీ ఇన్ యువర్ లెవెల్. ఓకే, దిస్ ఇస్ నాట్ అ యూజువల్ రౌండ్. సో క్వార్టర్ ఫైనల్ దాటి వచ్చాము. సో ప్లీజ్ వెరీ కేర్ఫుల్, నో ఎక్స్క్యూజెస్, డోంట్ సే లేమ్ ఎక్స్క్యూజెస్ అండ్ ఆల్. We won't care about that. Good. Thank you for that, sir. Kirti and Govind, మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ కి అయితే మార్క్స్ రాలేదు కదా? ऐसा कुछ नहीं शायद, वही ठीक था. ఓకే, సో మీ పర్ఫార్మెన్స్ కి సంబంధించి మార్క్స్ మరి మీ తోటి పార్టిసిపెంట్స్ ఎంత ఇస్తారో చూద్దాం. సోనియా, చాలా బాగా ఉంది, చాలా బాగా చేసావు. నాకు ఈ ఒక్క విషయం చాలా నచ్చింది ఈ ఎపిసోడ్ లో, లిఫ్ట్ అంతా చేయలేదు గోవింద్ గారు. ఒకసారి చేశారు, చెప్పాను కదా, చాలా లక్కీ పడు. ఒక్కసారి చేశారు. కానీ లాస్ట్ ఎపిసోడ్ లో
లిఫ్ట్ చేయడమే 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 అమ్మాయి మొత్తం అంతా పెయిన్ ఉంది. అందుకే లాస్ట్ ఎపిసోడ్ లో నీకు 11 వేశారు. నువ్వు మంచి ఎక్స్ప్రెషన్ ఇస్తావు, మంచి డాన్స్ చేస్తావు, కొంచెం కిందే పెట్టచ్చు కీర్తిని. ఓకే, చాలా బాగుంది, నచ్చింది. థ్యాంక్ యూ. లాస్ట్ టైం ఎక్కువ సార్లు గాల్లోకి ఎత్తాడని మార్క్స్ కట్ చేశారా? ఆల్మోస్ట్. ఎందుకంటే హెవీ బిట్స్ వచ్చిన చోట లిఫ్ట్ చేయడం నాకు అంత నచ్చలేదు. 3 సార్లు ఎత్తినట్టున్నాడు కదా, 3 సార్లు 1 సెకండ్. యా, గోవింద్ గారు 3 సార్లు ఉండొచ్చు, కానీ అమ్మాయి బాయ్స్ మీద మళ్ళీ ఆ బోట్ లో అదంతా అక్కడే ఉంది అనుకున్నాను. మీకంతా గుర్తులేదులేండి. అంటే నాకు గుర్తుంది, కానీ నా క్వశ్చన్ ఏంటంటే ఆవిడ అంతసేపు ఎవరు ఎత్తుకోలేరు కాబట్టి అది ఇంపాసిబుల్ అని. బట్ ఏం లేదు, గోవింద్ గారు చేస్తారు ఆ పని. చాలా ఎనర్జీ ఉంది. ఓకే, నా మార్క్స్ ఇచ్చేస్తా. 31 out of 33. థ్యాంక్ యూ సో మచ్. గోవింద్, నెక్స్ట్ టైం నుంచి అమ్మాయిని ఎత్తకపోతే 33 గా అమ్మాయి 100 ఇస్తుంది. ఖచ్చితంగా, అంటే మంచి స్టెప్స్ వేయాలి. ఓకే, సోనియా తర్వాత అనన్య. బాగుంది గోవింద్, చాలా బాగా చేసావు. ప్రతిసారి చెప్పాలా? కాస్ట్యూమ్ చాలా బాగుంది కీర్తి, యు ఆర్ లుకింగ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. అండ్ ఐ థింక్ కోఆర్డినేషన్ నీది కొంచెం మిస్ అయింది. లిప్ మూమెంట్ కూడా ఎక్కడో పాడలేదు. ఇంకా బాగా చేస్తారు మీరు, బట్ ఇట్ వాస్ ఓకే. ఓకే, ఇంకా బాగా చేస్తారంటారు కదా. అసలే మీరు ప్రతిసారి బెస్ట్ పర్ఫార్మర్స్ గా కూడా నిలిచిపోతున్నారు కదా, ఏమన్నా మంచి సలహా ఇవ్వచ్చుగా ఫ్రీ అడ్వైస్? తప్పండి, మనం మన రేంజ్ లోనే ఉండాలి, ఎవరికి ఎప్పుడు సలహాలు ఇవ్వకూడదు. అయ్యో, సలహా ఇస్తే మీ రేంజ్ పెరిగిపోయిందని కాదండి. అని కాదు, తోటి వాళ్ళు ఇస్తున్నారు కదా, జడ్జెస్ ఇస్తున్నారు, నేను ఎందుకు సలహా? మళ్ళీ అంటే వీలైన చోటల్లో అక్కడ మంచి కొరియోగ్రాఫర్ ఉన్నాడు, ఆ అమ్మాయి కూడా చాలా ఇంప్రూవ్ అయిపోయింది. కొత్తగా నేను ఏం సలహా ఇచ్చేది లేదు. బట్ నాకు ఇష్టం కీర్తి డాన్స్, గోవింద్ కొరియోగ్రఫీ కూడా నాకు చాలా ఇష్టం. తప్పుగా తీసుకోకండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా రమ్య. యాక్చువల్ గా నేను ఎక్కువగా మర్చిపోకుండా చేసిన డాన్స్ ఇదే, స్టెప్స్ చాలా తక్కువ మర్చిపోయింది. నాకు అందుకని హ్యాపీగా ఉంది. అంటే బిఫోర్ అండ్ అలాంటి తను ఎక్కువ మర్చిపోతుండేది స్టెప్స్. ఈసారి పర్ఫెక్ట్ చేసింది. ఉన్న వాటిలో ఒక 2-3 చోట్ల మిస్ చేసింది. బాగా కష్టపడుతోంది అమ్మాయి, నాకు నచ్చింది. కొరియోగ్రఫీ ఆబ్వియస్లీ నేనేం చెప్పాను దాని గురించి, బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. out of 33. థ్యాంక్ యూ. ఆనెస్ట్లీ నేను 30 ఎక్స్పెక్ట్ చేశాను. యు నో వై? కానీ 32 వెరీ నైస్. సో కీర్తి అండ్ గోవింద్ హ్యాపీయా? ఏం మార్కులు 30లు 32లు, అసలు టూ మచ్ है. कुछ बोलना चाहती हो? कुछ नहीं. थैंक यू बोलो ना उतना థ్యాంక్ యూ. ఓకే, సో అవుట్ ఆఫ్ 100 టోటల్ మార్క్స్ ఎంత చూద్దామా? 93 out of 100 మ్యాన్. థ్యాంక్ యూ. గోవింద్, మీ పర్ఫార్మెన్స్ కి సంబంధించి ఒకసారి మీ తోటి కొరియోగ్రాఫర్స్ తో మాట్లాడాలి నాకు. మాట్లాడా? ముందుగా స్వరూప్ మీరేమంటారు? నచ్చిన పర్ఫార్మెన్స్? బాగుంది. థ్యాంక్ యూ. అవునా? ఓకే, బాలు? నాకు కూడా నచ్చింది. స్పెషల్ గా ఏంటంటే లీవ్స్ మ్యాటర్, సూపర్ మ్యాటర్. నేను అర్థమిస్తాను నెక్స్ట్ రౌండ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ బాలు. అండ్ ఫైనల్ గా హే జాకీ 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 జాకీ, నీకు విషయం తెలుసా? సోనియా కంప్లైంట్ ఏంటంటే ప్రతిసారి ఆ అబ్బాయి తను ఎత్తేస్తున్నాడని. అంటే ఆ అమ్మాయి ప్రాబ్లం ఇక్కడ ఎత్తేస్తున్నాడనా, ఆర్ నువ్వు ఎత్తట్లేదనా? అలా ఏం లేదు. అలా ఏం లేదా? థ్యాంక్స్ ఫర్ క్లారిఫైయింగ్. జాకీ చెప్పు, నువ్వేమంటావు? ఒకసారి ట్రై చేసా, నడు ఇరిపోయిందా? నా వల్ల కాక వదిలేసా. గోవింద్, కొరియోగ్రఫీ గురించి నువ్వేమంటావు? ఈ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగా చేశారు. బాగుంది గోవింద్, ఈ పర్ఫార్మ్ అయితే బాగుంది. థ్యాంక్స్ జాకీ, థ్యాంక్ యూ సో మచ్. కీర్తి, జడ్జెస్ మార్క్స్, పార్టిసిపెంట్స్ మార్క్స్ అందరూ బాగుందంటున్నారు. ఫైనల్ గా మరి మన ఆడియన్స్ ఏమంటారో తెలియదు. మీ SMS రిక్వెస్ట్. If you like my performance, my partner performance, please vote for me. ZTNR space KEERTHIKT space 57575. Please vote for me. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి అండ్ గోవింద్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేతితో బాగా దంచిన సున్నుండ భామ అదే కీర్తి చావ్లా నందమూరి రౌండ్ లో పిచ్చ పిచ్చగా డాన్స్ చేసి వెళ్ళిపోయింది.
మరి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరితో చూసే ముందు ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం ఆన్ నాచో రే నాచో నాచో రే నాచో రే నాచో రే